కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తాము పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇక పోలవరం బనకచెర్ల పేరు మార్చి అనుమతుల కోసం ఏపీ ప్రయత్నం చేస్తుందని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టుగా వెల్లడించారు. నీళ్ల విషయంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా చర్యలు తీసుకోవాలని కోరామని ఉత్తమ్ వెల్లడించారు. సిడబ్ల్యూసికి అనేక సందర్భాల్లో వాళ్ళ క్వెరీస్ ఎంక్వైరీస్ ఆన్సర్ చేసాం. మరి అది చాలా టైం గడిచిపోతుంది. మీరు తొందరగా సమ్మక్క సారక్కకి అన్ని క్లియరెన్సెస్, సిడబ్ల్యూసి క్లియరెన్సెస్, టీఎస్సీ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి మరోమారు ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రిజేష్ ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఇదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఆ 811 టీఎంసీల్లో ఇరు రాష్ట్రాలకి డివైడ్ చేయాలను, మరి ఆ ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లోగా వెళ్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి జస్టిస్ బ్రిజేష్ని రిక్వెస్ట్ చేసి ఆ KWD2 ప్రొసీడింగ్స్ కూడా ఆ ఫైనలైజేషన్ కూడా మరి వేగవంతంగా పూర్తి చేయించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి ముందు ఆంధ్రప్రదేశ్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకి ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాన్ని మేము వ్యతిరేకించాం. అది చాలా స్పష్టంగా గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఫ్లడ్ వాటర్స్ కేటాయించడానికి ఎవరికి ఎటువంటి ఆస్కారం లేదు అనే విషయాన్ని అప్పుడు కూడా పాయింట్అవుట్ చేశాం. ఇప్పుడు ప్రాజెక్టు కొంత టెర్మినల్ ఫేజ్ మార్చి, ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి ఆంధ్రప్రదేశ్